బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవ్ పార్టీలో బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సినీ నటి హేమ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. పార్టీలో MDMA డ్రగ్ ను హేమ సేవించినట్లు ఆధారాలు సమర్పించారు. మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు పోలీసులు. హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పేర్కొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవ్ పార్టీలో బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సినీ నటి హేమ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. పార్టీలో MDMA డ్రగ్ ను హేమ సేవించినట్లు ఆధారాలు సమర్పించారు. మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు పోలీసులు. హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పేర్కొన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి అప్డేట్స్? ముఖ్యంగా హేమాకి సంబంధించి ఏముంది ఛార్జ్ షీట్ లో? నవీన్, బెంగళూరులో సంచలనం సృష్టించిన రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరు సిసిబి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 1086 పేజీలకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను దాఖలు చేయడం జరిగింది. ఇందులో మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొంటూ కూడా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో ప్రముఖంగా కూడా తొలి నుంచి కూడా హేమ డ్రగ్స్ తీసుకున్నారనేది వార్తలు వస్తూ వచ్చాయి. అయితే ఆమె పలుమార్లు ఖండిస్తూ వచ్చింది. రీసెంట్ గా హైదరాబాద్ లో తను టెస్ట్ చేసుకున్నానని చెప్పి తాను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి కూడా చెప్పుకొచ్చింది. అయితే తాజాగా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో అందులో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రత్యేకంగా మొత్తంగా కూడా పర్టికులర్ గా కూడా MDMA అనే డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆమెకు ఏదైతే మెడికల్ రిపోర్ట్ ఉందో దాన్ని కూడా ఈ ఛార్జ్ షీట్ తో కూడా జడ్జ్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు బెంగళూరు పోలీసులు తొలి నుంచి కూడా చెప్తూ వస్తుంటే, అయితే హేమ దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. ఆమె ఫస్ట్ ఈ పార్టీ జరిగిన రోజే తాను పార్టీలో లేనని హైదరాబాద్ లో ఉన్నానని చెప్పి వీడియో విడుదల చేయడం, ఆ తర్వాత పార్టీలో ఉన్న ఫోటో అదే రోజు ఏదైతే పోలీసులు రైడ్ చేశారో రేవ్ పార్టీ మీద అదే రోజు అక్కడ ఉన్న ఆమె ఫోటోను విడుదల చేయడం, ఆ తర్వాత ఆమె పార్టీకి వచ్చిన ఫ్లైట్ టికెట్లు రావడం, ఇవన్నీ కూడా ఆమె ఇక్కడ ఉందనే దానికి బలం చేకూరుతూ వచ్చాయి. అయితే ఆమె ప్రతి సమయంలోనూ ఆమె నేను లేను అనేసి చెప్పుకొని రావడం జరిగింది. ఇదే విధంగా ఒకరోజు బెంగళూరు ఎదుట విచారణకు హాజరైతే అదే రోజు ఆమె అదుపులో తీసుకొని ఆమె అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆమె బెయిల్ మీద ఉంది. అయితే నేను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి అట్లాగే తెలంగాణ సీఎం గానీ ఇటు ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడం చేస్తాను, నేను అంటే డ్రగ్స్ తీసుకోలేదని చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఛార్జ్ షీట్ లో అయితే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు పర్టికులర్ గా MDMA తీసుకున్నట్టుగా కూడా పోలీసులు పేర్కొన్నారు. దీంట్లో ఆమె ఏదైతే మెడికల్ రిపోర్ట్ ఉందో దాన్ని కూడా జడ్జ్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టయితే పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. నవి అంటే కీలక ప్రముఖ వ్యక్తులు ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది కదా, హైదరాబాద్ కు సంబంధించిన వ్యాపారస్తులు కానీ ఇతరులు కానీ వీరందరి పేర్లు కూడా ఛార్జ్ షీట్ లో ఉన్నట్లే భావించవచ్చా రుత్విక్? ఎస్ నవీన్, ఛార్జ్ షీట్ లో మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరందరికీ కూడా పలుమార్లు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. వీరందరూ కూడా ఇంకా ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో కేసు విచారణ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంట్లో ప్రముఖంగా వ్యాపారస్తులు వారందరూ ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అయితే పర్టికులర్ గా ఎవరి డీటెయిల్స్ అయితే కూడా
సిసిబి బయట వెల్లడించట్లేదు. అయితే హేమ అయితే ఆమె లేనని చెప్పుకుంటూ రావడం, నా బ్లడ్ శాంపుల్స్ పోలీసులు తీసుకున్నప్పుడు ఎలా నిర్ధారణ అవుతుందని చెప్పి ఆమె ప్రశ్నించడం, ఈ ఘటనలన్నీ చోటు చేసుకోవడంతో ఆమెది పర్టికులర్ గా కూడా ఈ మెడికల్ రిపోర్ట్ అయితే జతచేయడం జరిగింది. ఏదైతే ఆమె అరెస్ట్ అయిన సమయంలో కూడా ఇదే వాదనలు కోర్టులో కూడా సబ్మిట్ చేశారు. అయితే ఈ ఛార్జ్ షీట్ లో కూడా మరొకటి కూడా మెన్షన్ చేశారు, ఆమె ఇలాంటి వాదనలు చేస్తుందని చెప్పి, తాను డ్రగ్స్ తీసుకోవట్లేదు అని చెప్పి వాదనలు చేస్తుందని కూడా ఆ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అయితే ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొంటూ ఆమె డ్రగ్స్ తీసుకుందన్న దానికి ఆధారాలను కూడా సబ్మిట్ చేస్తూ కూడా ఆమె మెడికల్ రిపోర్ట్ ను కూడా సబ్మిట్ చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇతరుల పేర్లు అయితే రివీల్ చేయడం లేదు కానీ పోలీసులు, పర్టికులర్ గా హేమ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండడంతో హేమ పేరు అయితే మాత్రం బయటకు వస్తున్నది. థ్యాంక్ యూ రుత్విక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.